ముందస్తు ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ కి మరో షాక్ తగలనుందని తెలుస్తుంది. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో తనకు జరిగిన అవమానంపై మీడియా సాక్షిగా ఆక్రోశం వెళ్లగక్కిన సర్వేను పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లుగా పార్టీకి సేవ చేసినా తనను అవమానించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ పెద్దల తీరును ఎండగడుతూనే మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పనితీరును ఆకాశానికి ఎత్తేశారు. ఎన్నికల్లో విజయానికి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం కష్టపడిందని ప్రశంసించారు. టీపీసీసీ నేతలకు ఉపన్యాసాలు ఇవ్వడం రాదని కనీసం మేనిఫెస్టోని జనంలోకి తీసుకువెళ్లడంలోనూ విఫలమయ్యారంటూ సర్వే మండిపడ్డారు. ఉత్తమ్తో పాటు అగ్రనేతలంతా ప్రచారంలో వేగంగా దూసుకువెళ్లలేదని, కానీ కేసీఆర్ ఆ వయసులోనూ రోజుకు 5 సభల్లో పాల్గొంటూ ఒక్కరే సుడిగాలి పర్యటన చేశారంటూ కొనియాడారు. ఎన్నికల్లో గెలిచామని, అధికారంలోకి వచ్చామని కేసీఆర్ ఆయన కుటుంబం ఒక్క క్షణం కూడా ఖాళీగా లేరని, ఇంకా కష్టపడుతున్నారని సత్యనారాయణ గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రతిరోజు గాంధీ భవన్ కు వచ్చి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యనాయకత్వంపై గుర్రుగా ఉన్న సర్వే ఈ వ్యాఖ్యల ద్వారా తాను టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు చెప్పకనే చెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెరాస నుండి మల్కాజ్గిరి లోక్సభ బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని తెరాస ఇక్కడ నిలపాలని అనుకుంటుంది. అయితే ఆయన మాత్రం ఎమ్మెల్సీగా మంత్రి పదవి పొందాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్వే తనకు అవకాశం ఇవ్వమని కేసీఆర్ ని కోరవచ్చని, ఆయన ఓకే అంటే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పడం ఖాయమని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.